జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని. అందరికీ నమస్కారం అండి. నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని. పోలవరం మన రాష్ట్రానికి వరం అని మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో దశాబ్దాల క్రితం స్వర్గీయ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే మేమందరం యువ న్యాయవాదులం పోలవరం వెంటనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి వారికి వినతిపత్రం ఇవ్వటం, అదేవిధంగా అనేక సందర్భాల్లో అనేక మంది ప్రముఖుల్ని కలిసి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తు స్వర్గీయ దివంగత మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం నిర్మాణం పనులు మొదలు కావటం, అప్పటి నుంచి మనకి ఇదిగో రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది పోలవరం అని చెప్పి మనం అనుకోవటం జరుగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి, ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి మారి ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కూడా పోలవరాన్ని సర్వనాశనం చేశారు. పోలవరం వెంటనే పూర్తి కాకుండా తిలా పాపం తలా పిడికడన్నట్టుగా ఈ ఇద్దరు కూడా బాధ్యులయ్యారు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయటానికి అక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఈ ప్రాజెక్టు వలన మన రాష్ట్రానికి ఎంత కలిసి వస్తుంది, ఎన్ని లక్షల ఎకరాలు భూమి సాగులోకి వస్తుంది, దీనివలన ఈ రాష్ట్రంలో వ్యవసాయం పెరగటం వలన వ్యవసాయానికి సంబంధించి ఆధారపడి ఉండేటటువంటి అనేకమైనటువంటి ఇతర వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా ఆలోచించాలి తప్ప పోలవరం నిర్మాణానికి పెట్టిన వ్యయంలో నాకేమిటి నీకేమిటి అనుకుంటే మాత్రం అది చాలా దుర్మార్గం. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు బురద చల్లుకొని 14 నుంచి 19 మధ్యలో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద బురద చల్లటం, అదేవిధంగా 19 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు బురద చల్లటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కారం చెయ్యకపోగా వాళ్ళు ఇది ఒక వినోదంలా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మన రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు ఇక్కడ అధికారంలోకి రావాలి, ఇక్కడ వాళ్ళు కాలు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలంటే 2 కుటుంబాలు. ఒక కుటుంబంలో ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉంటే ఇంకొకళ్ళు వాళ్ళ బంధువు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నారు. ఇంకో కుటుంబంలో ఇంకొకరు ఆమె కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షురాలుగా ఉంటే వారి బంధువు స్వయంగా వారి అన్నగారు ఇక్కడ ఈ మన ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అధికారంలో ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం ఈ 2 కుటుంబాల్లో ఉన్నటువంటి మనుషుల మధ్య నలిగిపోతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గనక చక్కటి ఆలోచన చేయకపోయినట్లయితే దీనికి పరిష్కారం లేదు. మరలా కొన్ని దశాబ్దాల పాటు దీని యొక్క వ్యతిరేక ఫలితాలని ఈ రాష్ట్రం అనుభవించాల్సి ఉంటుంది. అందువలన ఇటువన్నీ పక్కన పెట్టి అందరూ రాజకీయ పార్టీలు కలిసి రేపు వచ్చే 5 సంవత్సరాల్లో అయినా పోలవరం వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి. పూర్తి దశలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల ఎకరాలకి వీలైతే అన్ని లక్షల ఎకరాలకి నీరు అందించి వ్యవసాయం, అదేవిధంగా వ్యవసాయం ఆధారితమైనటువంటి ఇతర పరిశ్రమలు కానివ్వండి, పంటలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి జరగడానికి కేంద్ర ప్రభుత్వం కూడా
సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పోలవరం మన రాష్ట్రానికి వరం అనేటువంటి నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి జనవాహిని పార్టీ విన్నపం చేస్తోంది.